హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను దొండకాయ పచ్చిమిర్చి కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, నీట్గా కడిగి పెట్టుకున్న దొండకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సరిపడా అంతా వేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నాను, కారం వేయట్లేదు. మీరు కారం వేసుకుంటే వేసుకోవచ్చండి. ఇలా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి దొండకాయలు వేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా కలిపిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత తీసి కలుపుకోవాలి. ఇలా టమాటాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించినట్లు ఫ్రై చేసుకోవాలి. దొండకాయ పచ్చిమిర్చి కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.